Yeah, hi everyone. Yeah, hi, good morning. Yeah, good morning, guys. Hi, good morning. Good morning. Okay. Last concept. So multiple users create చెప్పండి. ఈ సౌండ్ చాలా తక్కువగా ఉంది. ఓకే, సో మనం ఇవన్నీ చూసాం. ఓకే, బేర్ రిపాజిటరీస్ క్రియేట్ చేయడం, నాన్ బేర్ రిపాజిటరీస్, సో దీంట్లో వర్క్ చేయడం, సెంట్రల్ పుష్ చేయడం, అక్కడి నుంచి క్లోన్ చేసుకోవడం, ఇంకొక యూజర్ క్రియేట్ చేయడం, సో ఇవన్నీ కూడా చూసాము. అవునా? యా, సో ఇక్కడ సో మళ్ళీ నేను అలాగే రిపాజిటరీలోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ క్రియేట్ చేసింది నేను ఈ రిపాజిటరీ అనుకుంటున్నాను. ఓకే, సో ఎట్లయినా ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి డేటా ఉంది. ఓకే, సో ఈ డేటా వర్క్ చేసాం మనం. ఇప్పుడు ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందండి మనకు? సో ఇదంతా స్టోర్ అవుతుంది అలాగే రిపాజిటరీ సేమ్. సో అక్కడ మాస్టర్ బ్రాంచ్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ గా వచ్చిన బ్రాంచ్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది స్టోర్ అవుతుంది అంతా చూడాలి అంటే, సో మనం లాస్ట్ క్లాస్ లో చూసుకుంటున్నాం ఇక్కడ దాకా గిట్ లాగ్ అని ఇచ్చాము. ఓకే, సో ఇది మనకు కంప్లీట్ లాగ్ అనేది ఇలా డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, మనం 3 యాక్షన్స్ చేసాం, 3 లాగ్స్ ఉన్నాయి. సో ఇది ఓల్డ్ వన్ అంతా స్టార్టింగ్ ఎండింగ్ లో ఐ మీన్ లాస్ట్ లో ఉంటాయి. సో లేటెస్ట్ యాక్షన్స్ అన్ని సో పైన వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొక యాక్షన్ చేసాము అంటే, సో ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ కమిట్ ఐడి ఇక్కడ వస్తుంది, దానిపైన ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటే ఈ 4 లైన్స్ కలిపి ఒక లాగ్ అండి. ఈ 4 లైన్స్ కలిపి ఒక లాగ్. సో ఇది కమిట్ ఐడి అంటాము. ఓకే, సో దీన్ని కమిట్ మెసేజ్ అంటాం. కమిట్ చేస్తున్నప్పుడు మెసేజ్ పాస్ చేస్తాం చూసారు, కమిట్ మెసేజ్ అంటాం. సో ఎందుకు ఈ కమిట్ మెసేజ్ అంటే, సో కొన్నిసార్లు మనం ఈ కమిట్ ఐడిని చూసి మనం గుర్తుపట్టలేము. సో ఏం యాక్షన్స్ ఉన్నాయి, ఏం క్రియేట్ చేశారు ఈ లాగ్ లో అనేసి. ఓకే, సో అప్పుడు మనం ఈ కమిట్ మెసేజ్ లకి కామెంట్ లాగా, సో మనం కోడింగ్ రాసేటప్పుడు కూడా కామెంట్స్ ఇస్తుంటాం చూసారా. సో ప్రోగ్రామింగ్ ఏంది అనేసి ఆ లైన్ ఎందుకని కామెంట్ ఇస్తుంది, ఎందుకంటే ఎప్పుడైనా ఆ డేటాని ఎవరైనా చూసినప్పుడు సో అది అర్థం అవ్వడానికి, వేరే కొత్త యూజర్ చూసినప్పుడు అందరికి అర్థం అవ్వాలి. సో ఇప్పుడు నేను రాస్తే నాకే అర్థమయ్యేటట్టు ఉండకూడదు, అందుకని కామెంట్స్ ఇస్తూ ఉంటాం కదా మనం కోడ్ రాసేటప్పుడు. సో ఆ వేలోనే ఇక్కడ మనకు కమిట్ మెసేజెస్ పాస్ చేస్తాం. సో ఇది చూడగానే అర్థమవుతుంది. ఇక్కడ మనం పారాగ్రాఫ్స్ కూడా పాస్ చేయొచ్చు అని చెప్పాలి. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. కమిట్ ఐడి, కమిట్ మెసేజ్ ఇవన్నీ చెప్పాను నేను లాస్ట్ క్లాస్ లో. చెప్పారు. లాగ్ మేనేజ్మెంట్ అంతా అయిపోయిందా? కమాండ్స్, లాగ్ మేనేజ్మెంట్ కమాండ్స్ అని లేదు, జస్ట్ లాగ్ చెప్పారు అంతే, దాంతో ఎండ్ అయిపోయింది క్లాస్. ఓకే, యా, ఓకే. సో ఇలా ఉంటుంది. సో ఇవి మనకి ఎందుకు ఇవి కూడా చెప్పుకుంటాను. సో ఎందుకు మనం స్టార్టింగ్ లో కాన్ఫిగరేషన్స్ ఇచ్చాం. డే 1 ఆఫ్ గిట్ మనము గిట్ కాన్ఫిగ్ --- గ్లోబల్ యూజర్ డాట్ నేమ్, యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పేసి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇచ్చాం మనం, గుర్తుందా? ఇవి సో ఇవి ఎందుకు ఇస్తున్నాము అంటే మనం సో ఐడెంటిఫై చేయడానికి. నేను చెప్పా కదా, ఎవరు కమిట్ చేశారు, ఎందుకు కమిట్ చేశారు, ఎప్పుడు కమిట్ చేశారు, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి. అంతకుముందు మనకు డ్రాబ్యాక్ అని చెప్పాను, 15 years బ్యాక్ 20 years బ్యాక్ తీసుకుంటే SCM టూల్స్ లేవు, డ్రాబ్యాక్. ఓకే, సో ఇక్కడ మనం ప్రతి యాక్షన్ కమిట్ ఐడిలో వస్తుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మనం ఎవరు చేశారనే దానికి ఇక్కడ. ఓకే, సో 1 second గైస్. సో ఇలా మనం
సో మనం ఇలా మనం కాన్ఫిగరేషన్స్ ఇచ్చామంటే యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి, సో ఎవరు చేశారనేది ఆథర్ నేమ్ కూడా మనకు తెలుస్తుంది. సో మనం ఏదైనా రిపోర్ట్ చేయాలంటే రిపోర్ట్ చేయొచ్చు. అండ్ టైం స్టాంప్, టైం జోన్, ఎవ్రీథింగ్ మనకు చూపిస్తుంది. సో ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. అందుకే మనం ఆ స్టార్టింగ్ లో ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇస్తాం. ఓకే, అండ్ మళ్ళీ మనం ఇది ఇస్తున్నాం చూసారు, ఇది మనకు పుష్ చేయడానికి కోసం ఈ కాన్ఫిగరేషన్ ఇచ్చాం. ఓకే, సో మనం డేటాని నన్బేర్ లో వర్క్ చేసి మళ్ళీ సెంట్రల్ కి పుష్ చేస్తున్నాం కదా, సో అది ఎనేబుల్ కావాలి అంటే సో ఈ కాన్ఫిగరేషన్ కూడా ఇచ్చారు. సో ఈ 3 లైన్స్ అందుకే ఇచ్చాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ కాదు అని చూడాలంటే ఒకసారి బిట్ కాన్ఫిగ్ లిస్ట్ అని ఇచ్చామంటే అన్ని వస్తాయి. ఓకే, అందుకే ఇవి ఇచ్చాం మనం. ఓకే, సో ఈ లాగ్ ఇలా ఉంటుంది. మనకు రియల్ టైమ్ లో కూడా చాలా లాగ్స్ ఉంటాయి. సో అప్పుడు ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి మనం, సో ఈ ఫిల్టర్ చేసుకోవడం, మేనేజ్ చేయడం కూడా చేయొచ్చు మనం. సో ఎలా అంటే సో గిట్ లాగ్ అని ఇస్తే మనకు అన్ని లాగ్స్ ఇలా వస్తాయి. ఓకే, సో ఈ హెడ్ ఇవన్నీ నేను మళ్ళీ చెప్తానండి. ఓకే, సపరేట్ గా ఉంది వాటికి. సో లాగ్ మేనేజ్మెంట్ లో ఇంకా కూడా మనకి ఇవన్నీ ఇంత లాగ్ వద్దు నాకు ఫిల్టర్ చేసుకోవాలంటే గిట్ లాగ్ -2 కావాలి. సేమ్ లాస్ట్ 2 లాగ్స్ కావాలి. ఓకే, అన్నప్పుడు -2 అంటే -n అంటాం యాక్చువల్లీ, అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అన్నట్టు. ఓకే, సి ఓన్లీ 2 లాగ్స్ అనేది వచ్చాయి. ఓకే, ఓన్లీ 2 లాగ్స్ మనకి డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా సో ఇంకా కూడా మనకు కొన్నిసార్లు ఇట్లా నాకు ఈ 4 లైన్స్ లెంతీగా ఉంది లాగ్, ఒక్కొక్క లాగ్ 4 లైన్స్. నాకు అట్లా కాకుండా ఐ మీన్ ఎలా అంటే సో 1 లైన్ షార్ట్ ఫామ్ లో రావాలి, 1 లైన్ లో చూసుకోవాలి. సో అప్పుడు ఎలా అంటే సో గిట్ లాగ్ అట్రిబ్యూట్ వచ్చేసి 1 లైన్ అని ఇచ్చేసామంటే సరిపోతుంది. ఇలా రిలేట్ చేసుకుంటే అట్రిబ్యూట్స్ అయినా సరే కమాండ్స్ ఈజీగా ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా ఉంటుందో. ఎంటైర్ 3 లాగ్స్ ని 1 లైన్ లో ఇచ్చింది. ఓకే, సో ఎంటైర్ 3 లైన్స్ 1 లాగ్ లో ఉన్నారు. 1 లాగ్ అంటే ఇక్కడ చూడండి ఇది 40 క్యారెక్టర్స్ యూనిక్ ఐడిలో స్టార్టింగ్ 7 తీసుకుంటుంది. సో ఇక్కడ ఉంది, సారీ ఇక్కడ ఈ 7 క్యారెక్టర్స్. సో 7 క్యారెక్టర్స్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో మనకి ఎప్పుడైనా యూస్ చేయాలన్నప్పుడు కమిట్ ఐడిని 7 క్యారెక్టర్స్ తీసుకొని కూడా యూస్ చేయొచ్చు. సో ఎంటైర్ 40 క్యారెక్టర్స్ తీసుకొని కూడా యూస్ చేయొచ్చు, రెండు ఒకటే. ఓకే, ఫస్ట్ 7 క్యారెక్టర్స్. ఓకే, అండ్ కమిట్ ఐడి ఇది అండ్ కమిట్ మెసేజ్ ఓన్లీ ఈ రెండే షార్ట్ ఫామ్ లో ఇచ్చింది. కమిట్ మెసేజ్ ఫుల్ గా ఇస్తుంది. ఓకే, సో ఇట్లా మీ షార్ట్ ఫార్మాట్ లో ఇట్లా చూడాలంటే కూడా ఇట్లా చూడొచ్చు. ఓకే, అదేవిధంగా దీంట్లోనే నేను ఫిల్టర్ చేయాలంటే మళ్ళీ కూడా మీరు ఐకాన్ అన్న ఇస్తే సో ఓన్లీ లాస్ట్ కమిట్ ఒకటే వస్తుంది, కమిట్ ఐడి అండ్ కమిట్ మెసేజ్. ఓకే, సో ఇలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వస్తే మనకు నేను ఇప్పుడు ఫిల్టర్ చేయాలనుకోండి. సో నాకున్న ఈ 3 లాగ్స్ లో నేను లాగ్ ఎలా ఫిల్టర్ చేయాలంటే కమిట్ మెసేజ్ లో ఏదైనా ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్ ద్వారా నేను సెర్చ్ చేయాలి. ఓకే, ఆ వర్డ్ ఎక్కడైతే కమిట్ మెసేజెస్ లో మ్యాచ్ అవుతుందో ఆ లాగ్సే నాకు డిస్ప్లే కావాలి. ఓకే, సో అంటే మనకు గ్రబ్ కమాండ్ ఉంది గుర్తుందా లైనక్స్ లో, సేమ్ అదే కమాండ్ వాడచ్చు ఇక్కడ. సో ఇప్పుడు నేను యాపిల్ అనే వర్డ్ తో సెర్చ్ చేస్తాను. యాపిల్ అనేది ఎక్కడైతే మ్యాచ్ అవుద్దో ఎంటైర్ లాగ్ కమిట్ మెసేజెస్ లో యాపిల్ అనే వర్డ్ ఎక్కడ మ్యాచ్ అవుద్దో ఆ లాగ్ ఒకటి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి యాపిల్ అనేది 2 ప్లేసెస్ లో ఉంది, ఐ మీన్ 2 లాగ్స్ లో ఉంది. ఓకే, సో చూద్దాం ఎలా. గిట్ లాగ్ -grep. ఓకే, సో మనం ఏ వర్డ్ సెర్చ్ చేస్తాం, గ్రప్పింగ్ యాపిల్ వర్డ్ ఐఎమ్ గ్రప్పింగ్. ఓకే, సో ఎంటైర్ లాగ్, సో యాపిల్ అనేది ఇక్కడ మ్యాచ్ అయింది అండ్ యాపిల్ వర్డ్ ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఇలా ఈ లాగ్ మనకు సో గ్రప్ చేసుకొని కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ లాగ్స్ కే నాకు సేమ్ మీరు ఈ రిమైనింగ్ కూడా అడిషనల్ యాడ్ చేయొచ్చు. నాకు ఓన్లీ 1 లైన్ కావాలి. ఓకే, సో ఆ కండిషన్ లో కూడా నాకు లాస్ట్ 2 కావాలి, ఆల్రెడీ లాస్ట్ 2 ఉన్నాయి.
లాస్ట్ వన్ కాదు. సో ఇక్కడ ఎందుకంటే యాపిల్ అనే వర్డ్ ద్వారా వస్తుంది, లాస్ట్ ఫస్ట్ అని కాదు. ఓకే, సో దాంట్లో కూడా నాకు రేంజ్ చేయాలి. మీకు 100 వచ్చాయి, దాంట్లో నాకు 10 కావాలంటే మళ్ళీ -10 అని. ఓకే, మనకి 10 లేవు కాబట్టి ఇక్కడ 1 అని. ఓకే, సో ఇట్లా కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట మనం కండిషన్. ఓకే, సో ఇలా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ కమిట్ మెసేజెస్ చూడాలి. ఒకటి కౌంట్ ఎన్ని టోటల్ ఎన్ని ఉన్నాయి, ఐ మీన్ టోటల్ లాగ్స్ ఎన్ని ఉన్నాయి, ప్లస్ ఒక కమిట్ మెసేజెస్ ఒకటే చూడాలి అనుకోండి. గిట్ అట్లా షార్ట్ లాగ్ అని ఉంటుంది. ఎంటైర్ మనకు 3 లాగ్స్ ఉన్నాయి. 3 లాగ్స్ ఒక కమిట్ మెసేజెస్, ఓన్లీ కమిట్ మెసేజెస్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కూడా చూస్తే కొన్నిసార్లు మనకు ఇది ఒరిజినల్ లాగ్ కదా, ఇది ఒరిజినల్. సో ఇప్పుడు నేను మనకి ఇందాక చెప్పాను కదా, నేను ఈ కమిట్ మెసేజ్ చూసుకోవడం నేను గుర్తుపట్టలేను కొన్నిసార్లు. ఏం చేసాము యాక్షన్స్ దీంట్లో చూడాలి అంటే, దీనికి కమిటెడ్ లోపల ఉన్న ఫైల్ ఏంది, యాక్షన్స్ ఏం చేశారు, దానికి ఎంటైర్ స్టాటిస్టిక్స్ అని మీరు చూడాలి అనుకో. ఓకే, సో మనకు అర్థం కాలేదు అనుకోండి, ఇది చదివాను కూడా నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏంటి అంటే మనకు కమిటెడ్ యొక్క స్టాటిస్టిక్స్ చూడొచ్చు. దానికి కమాండ్ వచ్చేసి గిట్ షో మీది స్టాటిస్టిక్స్, STAT, స్టాట్ అంటే స్టాటిస్టిక్స్ అని. ఓకే, గిట్ షో స్టాటిస్టిక్స్ ఆఫ్ కమిటెడ్, ఏ కమిటెడ్ గురించి ఆ కమిటీ నేను కాపీ పేస్ట్ చేస్తాను. మనకి ఏది కావాలంటే అది దీన్ని కాపీ చేయడం, పేస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్ గా లేటెస్ట్ వన్ తీసుకుంటుంది. చూడండి కావాల్సింటే లేటెస్ట్ వన్ కమిటెడ్ని ఇక్కడ తీసుకొని దాని యొక్క స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. T1 అనే ఫైల్ దీంట్లో క్రియేట్ చేసామంటే ఈ కమిటెడ్ లోపల 0 యాక్షన్స్ అంటే మనం అది ఎంటీ ఫైల్. సో డిలీషన్స్ ఏమీ లేవు దాని లోపల, ఇన్సర్షన్స్ అంటే మోడిఫికేషన్స్ ఏమీ లేవు. సో 1 ఫైల్ చేంజ్ అంటే క్రియేషన్ 1 ఫైల్ కదా. సో క్రియేషన్ కూడా ఒక యాక్షన్ కాబట్టి ఒక ఫైల్ క్రియేషన్ యాక్షన్ జరిగింది, T1 అనే ఫైల్ ఉంది, ఎంటీ ఫైల్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇలా మనం ఆ కమిటెడ్ యొక్క స్టాటిస్టిక్స్ మొత్తం దానిలో చూడొచ్చు, ఏ ఫైల్ ఎన్ని యాక్షన్స్ చేసామనేసి ఇట్లా చూడొచ్చు. ఓకే, గిట్ షో -, స్టాట్. బట్ మీరు స్పెసిఫిక్ గా కావాలి అంటే ఏం చేయాలి, మనం కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఓకే, సో సరే నేను ఏం చేస్తానంటే ఈ కాపీ చేస్తున్నాను. సో ఫస్ట్ 7 క్యారెక్టర్స్ కూడా మీరు కాపీ చేయొచ్చు. ఫస్ట్ 7 క్యారెక్టర్స్ కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు, వర్క్ అవుతుంది. లేదా ఎంటైర్ గా కూడా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా నేను పేస్ట్ అని ఇచ్చేస్తాను, కాపీ చేయలేదు. చూడండి ఇక్కడ ఇట్లా వర్క్ అవుతుంది, ఇది ఒక షార్ట్ కట్. ఓకే, డైరెక్ట్ గా నేను డబుల్ క్లిక్ ఇచ్చానంటే ఆల్రెడీ కర్సర్ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ అని డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు, కాపీ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం. ఓకే, మీరు అలా చేయాలన్నా మీ ఇష్టం. ఓకే, కావాల్సింది చూడండి ఒకసారి మళ్ళీ. ఓకే, నా కర్సర్ ఇక్కడ ఉంది ఇప్పుడు. అవును, ఇది ఇక్కడ వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, సెలెక్ట్ చేశాను, డబుల్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ గా పేస్ట్ ఇస్తున్నాను, కాపీ చేయకుండా. ఓకే, కొంచెం పని తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు యాపిల్ అనే ఫైల్లో సో మనకు 3+ యాక్షన్స్ అనేది దాంట్లో ఉన్నాయి. ఓకే, సో ఇన్సర్షన్స్, డెలిషన్స్ యాక్షన్స్ లేవు. సో ఇన్సర్షన్స్ అండ్ ఫైల్ క్రియేషన్ యాక్షన్. సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇలా చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు హిస్టరీ కమాండ్ వర్క్ అవుతుందండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, మనం ఏమి కొత్తగా చేయట్లేదు. లైనక్స్ అన్న ఇదన్నా ఒకటే కాబట్టి. మీరు లైనక్స్ సిస్టమ్ లో చేయాలన్నా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏం చేంజ్ ఏ ఉండదు. ఓకే, అయితే వెనక బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం LSN ఇస్తే వెనక విండోస్ లో ఉన్నట్టు చూపిస్తుంది. అక్కడ మీకు రూట్, హోమ్ డైరెక్టరీ అవి ఉంటుంది అంతే.
సో ఇవి మనం కమాండ్స్ ఇప్పుడు చూసాం. ఓకే గైస్, క్లియర్? Yeah, yeah. Alekia? Yeah, I'm good. ఓకే, సో ఇలా ఉంటుంది. నెక్స్ట్, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో కాన్సెప్ట్ నేమ్ చెప్పే ముందు మనం డ్రాబ్యాక్ కింద చూద్దాం. సో దాంతో పాటు మనకు ఆ నేమ్ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ జనరల్ గా నేను ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేస్తాను జనరల్లీ. ఓకే, టచ్ సంథింగ్ లైక్ A1 అండ్ A2, ఓకే, A3 అని చెప్పి ఇట్లా ఫైల్స్ క్రియేట్ చేశాను. సో 3 ఫైల్స్. అండ్ మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నాం, ఏ ఏరియాలో ఉన్నాం తెలుసుకోవాలంటే గిట్ స్టేటస్, రైట్? సో ఇలా వస్తుంది మనకి మల్టిపుల్ ఫైల్స్. ఇప్పుడు నేను ఈ ఫైల్స్ అన్నిటిని మూవ్ చేయాలనుకోండి, ఎక్కడికి? స్టేజింగ్ కి పాస్ చేయాలి. అవును, ఎందుకు మనం స్టేజింగ్ కి పాస్ చేస్తామండి? ట్రాక్ అవుతుంది. ఇంకా వేరేమన్నా ఆన్సర్స్? Partially save. యా, సేవింగ్ పార్ట్ అనేది మనకు స్టార్ట్ అయ్యేది స్టేజింగ్ ఏరియా నుంచి. అక్కడ మనకు సెమీ ఆర్ పార్షియల్ గా సేవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, యా, ఆ సేవింగ్ అయితేనే ట్రాక్ చేసుకునే వీలు ఉంటుంది ఎవరికి? గిట్ కి. ఓకే, యా, రెండు ఓకే, రెండు ఆన్సర్స్. సరే, ఇప్పుడు వచ్చేసి నేను స్టేజింగ్ పాస్ చేస్తున్నాను గిట్ యాడ్. సో ఇప్పుడు నాకు ఇట్లా 3 ఫైల్స్ ఉన్నాయి. 3 ఫైల్స్ ఉంటే నేను ఏం చేయాలి? లిటరల్లీ ఐ హావ్ టు టైప్, రైట్? హార్డ్ కోడెడ్ గా టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, అన్ని ఫైల్స్ A1 అని A2 అట్లా నాకు 20 ఫైల్స్ ఉంటే, సో 20 ఫైల్స్ నేను టైప్ చేయాలి. ఓకే, సో నాకు టైం వేస్ట్, నాకు అలా వద్దు. సో అలా చేసే బదులు ఏముంటుందంటే మనకు డాట్ అని ఉంటుంది. డాట్ అని యూజ్ చేయొచ్చు, స్టార్ అని యూజ్ చేయొచ్చు. స్టార్ అంటాము, లేకపోతే హ్యాష్ స్ట్రింగ్, వైల్డ్ కార్డ్, ఏదైనా మీ ఇష్టం. ఓకే, సో ఇలా యూజ్ చేయొచ్చు. సో గిట్ యాడ్ డాట్ అని ఇచ్చామంటే, సో అన్ని ఫైల్స్ మనం స్పెసిఫై లిటరల్ గా టైప్ చేయాల్సిన అవసరం, అన్ని ఫైల్స్ ని తీసేసుకుంటాం. గిట్ స్టేటస్ మనకు 3 న్యూ ఫైల్స్ అని చూపిస్తుంది. స్టేజింగ్ ఏరియాలో ఉన్నాం మనం అన్నట్టు. ఓకే, సో ఇలా ఉంటుంది. అండ్ అదే విధంగా దీన్ని నేను కమిట్ చేయాలి. ఓకే, కమిట్ చేయాలి అంటే కమాండ్ వచ్చేసి గిట్ కమిట్. సో ఇక్కడ మళ్ళీ కూడా ఇక్కడ మళ్ళీ మన చాయిస్, మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు A1 ఫైల్ ఒకటి కమిట్ చేయాలి, A2 A3 వద్దు. నాకు స్పెసిఫిక్ గా ఇవ్వాలంటే A1 ఒకటే ఇవ్వండి. గిట్ కమిట్ A1 -m అండ్ కమిట్ మెసేజ్ పాస్ చేసేసాను. సపోజ్ ఇలా A1 -m కమిట్ మెసేజ్. ఓకే, సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? A1 ఒకటే పర్మనెంట్ గా కమిట్ అవుతుంది, A2 A3 అలాగే ఉండిపోతాయి స్టేజ్ గా. ఓకే, సో అలా అయినా చేసుకోవచ్చు కావాలి అంటే. సో లేదు, నాకు అన్ని కావాలి అన్నప్పుడు అన్ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లమే కదా, A1 అన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏమి స్పెసిఫై చేయకపోతే అన్ని తీసుకుంటుంది. ఇది చెప్పాను అనుకుంటా మీకు. ఓకే, ఇక్కడ ఏమి స్పెసిఫై చేయకపోతే అన్ని తీసుకుంటుంది. స్పెసిఫిక్ గా కావాలన్నప్పుడు క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏమి స్పెసిఫై చేయట్లేదు. సో ఇట్ ఈస్ టేకింగ్ ఆల్. It commit, nothing to commit, working grid clean. So done, finish. ఓకే, సో ఇలా చేస్తూ ఉంటాం. సో అక్కడ మనకు డాట్ అనేది ఈజీగా హెల్ప్ చేసింది మనకు. అండ్ ఇక్కడ కూడా సో ఇక్కడ డాట్స్ ఇవన్నీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఏ ఫైల్ నేమ్ ఇవ్వకపోతే అన్ని తీసుకుంటుంది స్పెసిఫిక్. కానీ అక్కడ డాట్ తో మనకు ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ మనం ఇచ్చాను చూసారా, వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేసిన ఫైల్స్ ని స్టేజింగ్ మూవ్ చేయాలంటే డాట్ ఇచ్చాం, లేదా స్టార్ ఇవ్వచ్చు అని చెప్పాను. కానీ వీటితో మనకు ప్రాబ్లం ఉంది ఏంటంటే, ఆ డాట్ అనేది కొత్త ఫైల్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆ ఫైల్స్ ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయదండి. ఓన్లీ న్యూ ఫైల్స్ ఒకటే కాదు, అన్ని యాక్షన్స్, వాట్ ఎవర్ ద యాక్షన్స్
we performed in working directory, all the actions it will take. All the actions అంటే creating file, modifying file, deleting the file అన్ని ఇవన్నీ కలుపుతాయి. ఓకే, సో అన్ని యాక్షన్స్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఒక 100 యాక్షన్స్ దాంట్లో ఉన్నాయి అనుకుంటే మీరు డాట్ ఇచ్చారనుకోండి, సో ఎవ్రీ టైం మనం గిట్ స్టేటస్ ఇచ్చి చూడం కదా, మనకు ఒకసారి సబ్జెక్ట్ వచ్చేసినాక ఎవ్రీ టైం గిట్ స్టేటస్ ఇవ్వం మనం. ఓకే, సో మనం ఫ్లోలో వెళ్తుంటాం వర్క్ చేసేటప్పుడు గిట్ యాడ్ డాట్ అని ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు అన్ని యాక్షన్స్ వెళ్ళిపోతాయి. అన్ని యాక్షన్స్ అంటే ఇక్కడ మెయిన్లీ కొన్నిసార్లు మన రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మావెన్ వస్తుంది, నెక్స్ట్ టూల్స్ మావెన్ ఉంది బిల్డ్ చేయడానికి కోసం. దాంట్లో మనం కంపైల్ చేస్తాము, టెస్ట్ చేస్తాము. ఈ రెండు ప్రాసెస్ చేసేటప్పుడు మనకు కొన్ని గార్బేజ్ ఫైల్స్, అన్నెసెసరీ ఫైల్స్ అని కూడా అనొచ్చు, అవన్నీ వస్తూ ఉంటాయి. టెక్నికల్లీ కాల్డ్ అస్ రన్ టైమ్ ఫైల్స్ అంటాం టెక్నికల్ గా. ఓకే, ఇవన్నీ వస్తుంటాయి కంపైల్ చేసేటప్పుడు, టెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్, ఎక్స్ట్రా ఫైల్స్ అని, రిపోర్టింగ్ ఫైల్స్ అని, సర్ఫ్ క్లియర్ ఫైల్స్ అని కొన్ని వస్తూ ఉంటాయి. ఓకే, సో అవన్నీ కూడా మనకు వర్కింగ్ డైరెక్టరీలోకి వస్తాయి. ఓకే, వర్కింగ్ డైరెక్టరీలోకి వచ్చినప్పుడు మనం గిట్ యాడ్ డాట్ అని ఇచ్చామంటే, సో ఇప్పుడు నాకు 100 ఫైల్స్ వచ్చాయి, నాకు దాంట్లో 1 or 2 కావాల్సింది స్టేజింగ్ కి పంపించాల్సింది, కానీ ఇవన్నీ వెళ్ళిపోయి యాడ్ అయిపోతాయి. సో అవి నాకు అవసరం లేదు, అవి నేను ఇక్కడ రిమూవ్ చేయాలి వర్కింగ్ డైరెక్టరీలో. కానీ డాట్ ఇచ్చేసాను వల్ల అన్ని వెళ్ళిపోతే ఏమవుతుంది, టైం తీసుకుంటుంది వాటిలన్నింటినీ కాపీ చేయడానికి. ప్లస్ సో టైం పోతే పోయింది అనుకుంటే సో మెమరీ వేస్ట్ అవుతుంది స్టోరేజ్. ఓకే, సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అన్స్టేజ్ చేసుకుంటూ రావాలి, అది మళ్ళీ హెడేక్ అవుతుంది. ఓకే, సో డాటా ఇస్తే ఓన్లీ కొత్త ఫైల్స్ క్రియేట్ చేసినప్పుడే కాదండి, అన్ని యాక్షన్స్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఏం యాక్షన్స్ అయితే ఉంటాయో అన్ని వెళ్ళిపోతాయి. ఓకే, సో అక్కడ మీకు అవి ఎలా వస్తాయి, గార్బేజ్ ఫైల్స్ అవి నేను మాన్యువల్ లో చూపిస్తాను. సో అలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. సో అది మనం అక్కడ అప్పుడు ఏం చేయాలి, నాకు కొన్నిసార్లు 100 ఫైల్స్ ఉన్నాయి, నాకు కొన్ని నేను ఫిల్టర్ చేసుకోవాలి, కొన్ని నాకు వద్దనుకుంటే కండిషన్ రాయాలి. సో ఎలా ఇస్తాం కండిషన్, అప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది, డాట్ గిట్ ఇగ్నోర్ కాన్సెప్ట్. ఓకే, సో అది కూడా ఒక ఫైల్. ఓకే, ఆ ఫైల్ లోపల మనం కండిషన్ పాస్ చేస్తాం. సో విఐ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, డాట్ గిట్ ఇగ్నోర్. ఓకే, సో తెలుసు కదా మనకు విఐ ఎడిటర్ సేమ్ బై డిఫాల్ట్ ఏ మోడ్ లో ఉంటుందండి విఐ ఎడిటర్, గుర్తుందా? కమాండ్ మోడ్ లో ఉంటుంది. మనం ఓన్లీ కమాండ్స్ చేయగలం, ఇన్సర్ట్ చేయగలం. సో ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ నేను డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను, సంథింగ్ కండిషన్ రాస్తున్నాను. సో ఎందుకు ఈ కండిషన్ తెలుస్తుంది మీకు, ఏంది కండిషన్ అంటే స్టార్ డాట్ క్లాస్ అని ఇస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎనీ ఫైల్, అంటే స్టార్ అంటే ఎనీ ఫైల్. అక్కడ కూడా చూసాం మనం లైనక్స్ లో జాబ్ ఆటోమేషన్ కాన్సెప్ట్ లో స్టార్ కి ఎవ్రీ అని తీసుకున్నాం. ఎవ్రీ అంటే కూడా ఆల్ మీనింగ్ వస్తుంది కదా. సో అలా ఎనీ ఫైల్ దట్ ఎండింగ్ విత్ డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎనీ ఫైల్ దట్ ఎండింగ్ విత్ డాట్ టీఎక్స్టీ, ఇట్లా మనం కండిషన్ రాసాను ఇక్కడ, 2 కండిషన్స్. ఓకే, ఇక్కడ అన్ని కూడా కండిషన్స్ లైన్ బై లైన్, ఇట్లా ఎన్ని కండిషన్స్ అయినా మనం పాస్ చేయొచ్చు. సరే వీటికి వద్దాం, ఎలా రాయాలి అనేది వద్దాం తర్వాత. సో ఇలా నేను ఒక కండిషన్ పెట్టాను, ఏ ఫైల్ అయినా సరే ఎండింగ్ విత్ డాట్ క్లాస్ ఏమవుతుంది చూద్దాం. ఎస్కేప్ షిఫ్ట్ W7 పిట్ కండిషన్ ఇచ్చేసాను. సో ఇది కూడా ఒక ఫైల్ అని చెప్పాను కదా, మీరు చూసారంటే ఇది కూడా ఒక ఫైల్, ఈ కాన్సెప్ట్ ఒక ఫైల్. ఇది కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. ఇలా ఉంటే అర్థమైంది. మనం నెక్స్ట్ ఇమీడియట్ గా ఇక్కడ చేయాలి స్టేజింగ్, అండ్ దాని తర్వాత git commit -m. Okay, done. This is a common file. Okay, so complete IPM. Okay, done. So ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ
ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను ఆ కండిషన్స్ తో. ఓకే, touch app dot class. ఓకే, డాట్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయండి మనకు. ఓకే, మనకి ఇవ్వట్లేదు కానీ మనకి ఎక్స్టెన్షన్ ఫైల్స్ కూడా ఉంటాయి, ప్రాబ్లం లేదు. సో టచ్ యాప్ డాట్ క్లాస్ అని ఉంటుంది. ఓకే, మనకి అక్కడ రియల్ టైమ్ డాట్ జావా ఫైల్స్ డాట్ టీఎక్స్టీ వస్తుంటాయి. సో డిఫరెంట్ మనకి మోస్ట్లీ డాట్ జావా వస్తూ ఉంటుంది. టచ్ యాప్ డాట్ క్లాస్ అని ఇచ్చేసాను, ఫైల్ క్రియేట్ చేశాను. సో వన్స్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ కమాండ్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది జనరల్ గా ఎక్స్పెక్ట్ చేయండి. సో అది మీకు తెలిసిందే, జనరల్ గా ఏం రావాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఎంటర్ ఇస్తే ఇట్స్ స్టేటస్ అని జనరల్ గా ఏం రావాలి నాకు అవుట్పుట్. ఫైల్ క్రియేట్ చేసినప్పుడు కదా ఏదైనా ఒక యాక్షన్ న్యూగా క్రియేట్ చేసినప్పుడు వర్కింగ్ డైరెక్టరీలో ఇట్స్ స్టేటస్ అని ఇస్తే జనరల్ గా ఏమొస్తుంది. కమిట్స్ ఏమైనా ఉంటే దాన్ని చూపిస్తుంది. యా, ఇంకా మనకు అది రెడ్ కలర్ లో చూపిస్తుంది, అవునా. సో మాడిఫై అయితే మాడిఫైడ్ అని, న్యూ ఫైల్ క్రియేట్ అయితే న్యూ ఫైల్ అని ఇట్లా చూపిస్తుంది. రెడ్ కలర్ వర్కింగ్ డైరెక్టరీలో రెడ్ కలర్ లో అంటే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నాకేం చూపించలేదు. ఇంతకుముందు ఏమైతే చూపించిందో అదే స్టేటస్ మళ్ళీ చూపిస్తుంది నాకు ఇక్కడ. అంటే ఏమీ లేదు, అంత స్మూత్ గా ఉంది అంటే ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ సింపుల్ గా ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, సరే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను ఫైల్. నాకు తెలుసు కదా కమాండ్ మనకు తెలుసు కాబట్టి యాడ్ చేయడానికి స్టేజింగ్ ఏరియాకి మనం యాడ్ చేసి చూద్దాం. సో ఈ ఫైల్ నేను స్టేజింగ్ లోకి యాడ్ చేయాలి. ఓకే, గిట్ కమాండ్ యాడ్ యాప్ డాట్ క్లాస్. సో యాడ్ చేస్తున్నాను. It is throwing an error. The following paths are ignored by one of your .git ignore files called app.class. సో ఇట్లా మనకు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో మనం .git ignore ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో కండిషన్ పెట్టాం కాబట్టి సో అందుకే సో ఇది ఇగ్నోర్ చేస్తుంది. సో ఒకవేళ మనకు కావాలి అంటే యూ కెన్ యూస్ -f అంటే ఫోర్స్ఫుల్లీ. మనం క్లైనెక్స్ లో కూడా వచ్చింది చూసారా, rm-f అని ఇస్తాం, ప్రాంప్ట్ లేకుండా మనం రిమూవ్ చేస్తాం అనేసి. అండ్ ఫోల్డర్స్ రిమూవ్ చేసేటప్పుడు కూడా rm-rf అని ఇస్తాం. దాంట్లో డేటా ఉన్నా కానీ డిలీట్ కావాలి ఫోర్స్ఫుల్లీ అవే కావచ్చు. -f అని యాడ్ చేస్తే ఫోర్స్ఫుల్లీ వీళ్ళు యాడ్ అవుతుంది అనేసి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కాన్సెప్ట్. మనకు చాలా డేటా వస్తుంది. ఓకే, సో అక్కడ డాట్ ఇస్తే అన్ని వెళ్ళిపోతాయి. సో మీరు డాట్ యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేస్తూనే అక్కడ కండిషన్స్ ఇచ్చామంటే ఈ ఫైల్లో వెళ్ళి ఇలాంటి డాట్ క్లాస్ కానీ డాట్ టీఎక్స్టీతో వచ్చే పని అలో చేయదు. ఓకే, రిమైనింగ్ వాటిని అలో చేస్తాం. కానీ కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఇప్పుడు నాకు ఒక 10 డాట్ క్లాస్ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ ఉన్నాయి, దాంట్లో ఒక ఫైల్ నాకు కావాలి. అన్ని అన్నెసెసరీ అనట్లేదు, నాకు ఒకటి కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఎటు డాట్ టీఎక్స్టీ ఏవి అలో చేయగలదు. అప్పుడు ఏం చేస్తాను, ఫోర్స్ఫుల్లీ దాన్ని ఒకటి యాడ్ చేసుకుంటాను by using -f. అర్థమవుతుందండి? ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇది నాకు కావాలి అనుకున్నాను, app డాట్ క్లాస్ అనేది కావాలి. అప్పుడు ఏంది కమాండ్ గిట్ యాడ్ -f ఫోర్స్ఫుల్లీ యాడ్. ఏం యాడ్ చేయాలి, app డాట్ క్లాస్. సో చూడండి, now the file is staging area. సారీ, నా ఇంటర్నెట్ కనెక్షన్ లాస్ అయింది ఇందాక. ఒకసారి నాకు మళ్ళీ చెప్పరా, ఇది డైరెక్ట్ గా ఎందుకు యాడ్ అవ్వట్లేదు క్లాస్ అది? మనం అందుకే కదా కండిషన్ ఇచ్చాం మనం. ఓకే, సో మనం ఏంటంటే అంటే డాట్ యూస్ చేస్తే అన్ని వెళ్ళిపోతాయి, అట్లా వెళ్ళకూడదు. మనం డాట్ స్టార్ కానీ యూస్ చేసుకోవచ్చు, కానీ అన్ని వెళ్ళిపోకూడదు. కండిషన్ ఇచ్చాం. సో డాట్ క్లాస్ ఫైల్స్ తో వచ్చే ఫైల్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసేస్తాం, పోనివ్వదు, మిగతావన్నీ వెళ్ళిపోతాయి స్టేజింగ్ ఏరియాకి. ఓకే, సో దాంట్లో కూడా మళ్ళీ మనకు కావాలి అనుకుంటే, సో ఒక 10 డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి, దాంట్లో నాకు ఒకటి కావాలి అని రిమైనింగ్ 9 వద్దు నాకు. అప్పుడు ఫోర్స్ఫుల్లీ యాడ్ చేసుకొని -f అని ఇచ్చేసి. సో ఇప్పుడు చూడండి, ఇట్లా ఇచ్చాను గిట్
add -f app.class. ఓకే, యూ మీన్ లైక్ ఒక పర్టికులర్ ఫైల్ యాడ్ చేసుకోవాలి అంటే Forcefully. ఫోర్స్ఫుల్లీ ఇవ్వాలి. ఓకే. సో ఎంటైర్ సెక్షన్ అలో చేయదు యాక్చువల్గా అయితే మనం డాట్ లో కండిషన్ ఇచ్చామంటే ఆ కండిషన్ బేస్ రన్ అవుతుంది. సో మళ్ళీ మీకు దాంట్లో 1 or 2 ఫైల్స్ కావాలంటే సో యూ కెన్ సో స్పేసెస్ ఇచ్చి మనం Force. ఫైల్ నేమ్స్ మెన్షన్ చేసి -f ఇవ్వచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ యాడ్ చేసే అంతకుముందు ట్రై చేస్తే నేను యాడ్ చేసేసాను, మీరు ఈ కమాండ్ కూడా ట్రై చేయొచ్చు. సో అదే గిట్ యాడ్ స్టార్ అని కూడా ఇచ్చి ట్రై చేసి నేను ఇప్పుడు మనం యాడ్ చేసేసాను, ఇప్పుడు స్టేజింగ్ లో ఉంది. ఈ స్టేజింగ్ లోకి ఇవ్వక ముందు మీరు ఈ కమాండ్ కూడా ట్రై చేయండి, గిట్ యాడ్ స్టార్ అని కూడా ఇచ్చి ట్రై చేయండి. మీకు వర్క్ డాట్ అని కూడా ఇవ్వాలి, ఏం అవుట్పుట్ చూపేది మీకు. ఓకే, సో సో మనం ఏం చేయాలి, -f అని ఇస్తేనే అప్పుడు ఫోర్స్ గా యాడ్ అవుతుంది. ఓకే, లేకపోతే యాడ్ కాదు. ఓకే, మల్టిపుల్ ఫైల్స్ యాడ్ చేయాలి అని అంటే లైక్ స్పేసెస్ సపోజ్ ఇచ్చుకుంటూ మనం స్పేస్. సేమ్ మనం మల్టిపుల్ ఫైల్స్ మనం స్టేజింగ్ ఎలా మూవ్ చేసాం, F1 F2 F3 ఓకే. సేమ్ చేసాం. ఓకే, సో ఇలా ఉంటుంది. సరే, ఈ ప్రాసెసర్ ఇది కూడా కొత్త ఫైల్ ఒకటి వచ్చింది కదా, దీన్ని కూడా మనం పోయి పర్మనెంట్ చేసేద్దాం. గిట్ యాడ్, సో ఓకే స్టార్ తీసుకుంటున్నాను. ఓకే, సారీ ఆల్రెడీ స్టేజింగ్ లో ఉంది కదా, గిట్ కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m something. ఓకే, ఫినిష్ అయింది. సో ఇప్పుడంతా మనం వర్క్ చేసిన .git ignore ఫైల్ కదా, ఆ ఫైల్ ఎక్కడ ఉందని కనబట్లేదు నాకు, చెప్పగలరా ఎవరన్నా? కెనాట్ బి వ్యూడ్ కదా బేర్ మాస్టర్. కెనాట్ బి వ్యూడ్ కదా ఇప్పుడు బేర్ మాస్టర్ లో చేసింది. సారీ, యా, ఇప్పుడు ఫైల్స్ అనేవి ట్రాకింగ్ అవుతాయి ప్లస్ దే కెనాట్ బి వ్యూడ్ కదా, ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ షోయింగ్. ఓకే, యా మహేష్, మీ ఆన్సర్? ఇగ్నోర్ ఫైల్, ఇగ్నోర్ అది కమాండ్ యూజ్ చేస్తే app.class అది ఫైల్ క్రియేట్ చేస్తుంది. app.class అది ఫైల్ క్రియేట్ చేసాం కదా, అవును, ఆ ఫైల్ మూవ్ చేసిన దాంట్లోనే కదా ఇగ్నోర్. యా ఇప్పుడు మనం అది కూడా ఒక ఫైల్ అని చెప్పాను కదా, అది మనకి ఇక్కడ కనబట్టలేదు ఎందుకు అని చెప్పాను, అడుగుతున్నాను. ఇస్ ఇట్ లైక్ సపోర్టింగ్ ఫైల్ లాగా ఈ గిట్ ఇగ్నోర్ కూడా? సి ఇక్కడ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. మనం వర్క్ చేస్తుంది ఇక్కడ మనం బేర్ రిపాజిటరీ కాదండి, ఇది నాన్ బేర్ రిపాజిటరీ. నాన్ బేర్ రిపాజిటరీ. సో ఇక్కడ అలెక్యా అనేది నాన్ బేర్ రిపాజిటరీ అనొచ్చు. ఓకే, అలెక్యా అకౌంట్ ఆర్ అలెక్యా యూజర్ అనొచ్చు. ఓకే, సో డిఫరెంట్ నేమ్స్. యాక్చువల్లీ అలెక్యా అని ఇక్కడ లోకల్ రిపాజిటరీ అనొచ్చు. యాక్చువల్లీ అది కూడా ఆ టర్మినాలజీ కూడా వస్తుంది, ఎందుకంటే మనం చెప్పాం కదా మనకు ఒక అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసుకుని మనకు లోకల్ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది, అక్కడే మనం స్టోర్ చేసుకుంటామని. సో ఇక్కడ అలెక్యా లోకల్ రిపాజిటరీ అని కూడా అనొచ్చు. సరే, ఇక్కడ మనం బేర్తో మనకి ఇంకేం పని లేదని కూడా చెప్పేశాను నేను. యాక్చువల్గా మనం బేర్తో మనం ఏం ఇన్వాల్వ్ చేయట్లేదు. సో ఆ బేర్లోనే మనకు బేర్ రిపాజిటరీలో మనకు డేటా వ్యూ కనబడదు, ఓన్లీ ఆ సపోర్టింగ్ ఫైల్స్ ఒకటే ఉంటాయి, డేటా కనబడదు అని చెప్పాను. అది బేర్ కాన్సెప్ట్ అది. సో అది అయిపోయింది కూడా మన క్లాస్ లో. ఓకే, సో మనం ఇప్పుడు కంప్లీట్ గా వర్క్ చేస్తుంది, మీరు వర్క్ చేయబోయేది కూడా నాన్ బేర్ లోనే. మనం బేర్ లో వర్క్ చేయం, మీకు బేర్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ రాదు. ఓకే, సో మనం వర్క్ చేయబోయేది నాన్ బేర్ లోనే. మనం అంతా చేస్తుండేది లాస్ట్ క్లాస్ నుంచి అంతా కంప్లీట్ గా చేస్తున్నది నాన్ బేర్ లోనే వర్క్ చేస్తుంది. సో ఇక్కడ బేర్ కాన్సెప్ట్ వచ్చింది మళ్ళీ మీకు. ఓకే, సో ఇక్కడ బేర్ తో పని లేదు, మనం చేస్తున్న నాన్ బేర్ లో. ఓకే, సో ఇక్కడ అది
కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, మనకు వ్యూ చేయలేమన్నాం. ఆ వ్యూ చేయలే కాన్సెప్ట్ అది బేర్దండి. ఓకే, సో ఇక్కడ ఏంది అంటే డాట్ తో క్రియేట్ చేస్తే ఇది హైడ్ అవుతుంది ఫైల్ అంతే. ఓకే, సో ఇవన్నీ మనకు హైడ్ కానటివి. ఓకే, సో మనకు డాట్ తో క్రియేట్ చేసాం, గుర్తుందా? vi స్పేస్ డాట్ కిట్ ఇగ్నోర్ అని ఇచ్చాను. అవి హైడ్ అవుతాయి ఫైల్స్ అన్నమాట డాట్ తో క్రియేట్ చేస్తే. సో హిడెన్ ఫైల్స్ అంటాం. హిడెన్ ఫైల్స్ ని చూడాలి అంటే ls-a ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడ బేర్ రిపాజిటరీలో చెప్పింది అవి మనం డేటా ఉంటుంది అక్కడ మనకు కనబడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది హిడెన్ ఫైల్స్. ఓకే, దాన్ని మీరు ఎప్పుడు చూస్తుంటారు? ఇంకొక యూజర్ క్లోన్ చేసుకున్నప్పుడు మీకు ఆ డేటా వస్తూ ఉంటుంది అంతే. సో ఇది మనకు కనబడుతూనే ఉంటాయి, హిడెన్ అయి ఉంటాయి అంతే. ఇప్పుడు మనకు డెస్క్టాప్స్ లో కూడా కొన్ని ఫైల్స్ వద్దనుకుంటాం, ఫోల్డర్స్ ఫైల్స్. విండోస్ లో వెళ్ళి అక్కడ డోంట్ షో హిడెన్ ఫైల్స్ అని చెప్పి అక్కడ క్లిక్ చేస్తామంటే హైడ్ అయిపోతాయి కదా. సేమ్ అదే విధంగా ఇది ఇక్కడ మనం హిడెన్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే లైనక్స్ లో. ఓకే, సో డాట్ ఫైల్ ముందు డాట్ అని ఇవ్వాలి, ఫోల్డర్ ముందు డాట్ అని ఇవ్వాలి. సో ఆ ఫైల్ ఆ ఫోల్డర్ హిడెన్ అవుతుంది. ఓకే, ఇది డాట్ ఫైల్, డాట్ ఇచ్చామంటే హైడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా హైడ్ అయ్యింది ఈ ఫైల్. ఇప్పుడు చూడండి అన్ని ఫైల్స్ చూపిస్తున్నాయి చూడండి, ఇవి కూడా ఫోల్డర్సే. ఈ డాట్ గిట్ అనేది ఏంది గుర్తుందా? దీంట్లోనే మనకు కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని ఉంటాయి, సపోర్టింగ్ ఫైల్స్ అన్ని దీంట్లో పెట్టారు ఆన్ బేర్ రిపాజిటరీ. ఓకే, సో ఇది డాట్ గిట్ ఫైల్ మనం క్రియేట్ చేసింది. ఇవన్నీ మనకు తెలిసినట్టు రోజు చేసినాం మనం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేస్తున్నాను, డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. ఓకే, సేమ్ ఇలాగా కండిషన్స్ ఇలా ఇచ్చాం. ఇలా మనం కండిషన్స్ ఇవ్వచ్చు. సో ఇదే కాదు ఇంకా కూడా, సపోజ్ స్టార్టింగ్ విత్ ఏ. ఓకే, సో అలేఖ్య అనుకోండి. సో స్టార్టింగ్ విత్ ఏఎల్ అండ్ ఆఫ్టర్ దట్ ఎనీ నేమ్. స్టార్టింగ్ విత్ మహేష్, ఎం అనుకోండి, మహేష్ అని కాదు, నేమ్స్ అని కాదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఎం తో స్టార్ట్ అయ్యే ఫైల్స్, దాని తర్వాత ఏదైనా కానివ్వండి, నేను అలో చేయకూడదు. డైరెక్ట్ గా ఫైల్ నేమ్ కూడా ఇవ్వచ్చు, ఈ ఫైల్ ని అలో చేయకూడదు నేను. ఓకే, ఇట్లా మీరు ఎన్ని కండిషన్స్ అయినా లైన్ బై లైన్ న్యూ లైన్ లో ఇట్లా కండిషన్స్ ఇవ్వచ్చు. ఓకే, దీన్ని ఏమంటామంటే ప్యాటర్న్స్ అంటాం. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు యూస్ చేయొచ్చు. ఇదే ప్యాటర్న్స్ మళ్ళీ మనం లైనక్స్ లో కూడా యూస్ చేస్తాం. ఈ ప్యాటర్న్స్ అర్థమైందా? ఈజీయా. సో డైరెక్ట్ నేమ్ ఇవ్వచ్చు, చూడండి అన్ని కేసెస్ కవర్ చేశాను. డైరెక్ట్ నేమ్ ఇవ్వచ్చు, సో స్టార్టింగ్ ఎం తో స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత ఏ నేమ్ ఏదైనా కావచ్చు. ఇంకా స్టార్టింగ్ విత్ ఎం ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్, స్టార్టింగ్ విత్ ఏఎల్ ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్. ఓకే, అట్లా ఇవి ఎక్స్టెన్షన్స్ కండిషన్స్. సో ఇది ప్యాటర్న్స్ అంటాం. ఇలా ఎన్ని ప్యాటర్న్స్ అయినా మనం ఇవ్వచ్చు. సో వెంటనే మాడిఫై చేసాం కాబట్టి వెంటనే సేవ్ చేయాలి మళ్ళీ. సో git add dot git commit -n ignore modified. -a అంటే ఆల్ అంటే అన్ని ఫైల్స్ ని చూడొచ్చు, హిడెన్ ఫైల్స్ కూడా మనం చూడొచ్చు. అది హైడ్ అవుతుంది. హైడ్ అంటే మనం లిటరల్లీ క్రియేట్ చేసాం, డాట్ నుంచి మరి క్రియేట్ చేసాం కాబట్టి హైడ్ అయింది. ఎందుకు హిడెన్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం? మనం హిడెన్ ఫైల్స్ ని ఎలా చూడాలో తెలుసు మనకి, ls-e. ఎందుకు క్రియేట్ చేస్తాం, ఏంది సిచ్యువేషన్ మనకి హిడెన్ ఫైల్స్ క్రియేట్ చేయడానికి? సో ఎలా అయినా తీసుకోవచ్చు మనం సిచ్యువేషన్స్. అది ఆ నేమ్ లోనే ఉంది హిడెన్ ఫైల్స్ కిందకి వెళ్తాం అనేది, అది డిఫరెంట్ వేలో తీసుకోవచ్చు. కామన్లీ ఇప్పుడు మన డెస్క్టాప్ మీద అన్ని ఫైల్స్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఈజీగా హ్యాండీగా ఉంటుంది నాకు వెళ్ళడానికి అనేసి. కొన్నిసార్లు ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, అది నేను ఎప్పుడూ యూజ్ చేస్తాను, రేర్ గా యూజ్ చేస్తూ ఉంటాను. సో అప్పుడు మనం ఈ డెస్క్టాప్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై మిస్టేక్ నేను ఇది డిలీట్ చేసేయచ్చు. ఓకే, ప్రాబ్లం అవుతూ ఉంటుంది.
సో అందుకని దాన్ని హైడ్ చేసి పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే అవసరమో అప్పుడు ls-a అని ఇచ్చి దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో సిచ్యువేషన్ ఎలా అయినా కావచ్చు. సో అందుకని మనం హిడెన్ ఫైల్స్ ని క్రియేట్ చేసుకుంటాం సేఫ్ అండ్ సెక్యూర్ కోసం. ఓకే, సో హిడెన్ ఫైల్స్ ని క్రియేట్ చేయడం వల్ల డాట్ అని ఇచ్చి క్రియేట్ చేస్తాం. ఫైల్ నేమ్ ముందు లేదా ఫోల్డర్ నేమ్ ముందు డాట్ అని ఇస్తే అది హైడ్ అయిపోతుంది. చూడాలి అంటే ls-a అని ఇస్తాం. ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఇప్పుడు చెప్పాను. ఓకే, సో ఇది కాన్సెప్ట్. క్లియర్ గైస్? Yes. Yeah. యా, ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం మీకు ఏం డౌట్ రాలేదా ఇక్కడ? సో డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఇవ్వాలా? డాట్ మహేష్ డాట్ ఇగ్నోర్ లేదా అలేఖ్య ఇగ్నోర్ అని చెప్పి అలా ఇవ్వకూడదు. లేకపోతే ఫస్ట్ గిట్ అని ఇచ్చి తర్వాత డాట్ గిట్ అలేఖ్య అను ఇట్లా ఇవ్వకూడదు. మన నేమ్స్ ఇవ్వకూడదు ఇక్కడ. సో ట్రై చేయండి. ఓకే, ఏం చేస్తారంటే మీ నేమ్ ఇచ్చి ట్రై చేయండి, అది తీసుకుంటుందా లేదో చూద్దాం. ఏదైనా ఎర్రర్ వస్తే నేను చెప్తాను మీకు. ఓకే, అట్లా మన ఓన్ నేమ్స్ ఇచ్చి ట్రై చేయొచ్చు, చూడండి ఏమవుతుంది చూద్దాం మనం. ఓకేనా గైస్? Yeah. Yeah, sure. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇది థర్డ్ క్లాస్ అండి. ఇప్పుడు దాకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? సో మనకి బేకి నాన్ బేకి ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా మీకు? ఏదైనా అదే బేర్ అనే కాదు, ఈ కంప్లీట్ గా ఇప్పుడు దాకా ఇట్లా లైనక్స్ తో సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎక్సెప్ట్ ఫర్ ఇందాక బేర్ అండ్ నాన్ బేర్ది. బట్ మీరు చెప్పారు కదా, క్లారిటీ వచ్చింది. యా. సో మనం ఏంటంటే బేర్ రిపోజిటరీ ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే చెప్పాను కదా మనకు. సో స్టార్టింగ్ కంపెనీ వాళ్ళు అన్ని సెటప్ చేసి పెట్టుకుని ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటారు. ఓకే, సో అది ఎప్పటికీ ఉంటుంది. మనం ఆల్రెడీ ఉన్న కంపెనీలో జాయిన్ అవుతాం. సో స్టార్ట్అప్ అనేది కూడా స్టార్ట్అప్ వాళ్ళు కూడా క్రియేట్ చేసి పెట్టుంటారు ఆల్రెడీ. సో ఇంకా మనం ఓన్ గా పెట్టుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఆ కమాండ్. కాకపోతే ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. ఓకే, స్టాండర్డ్ ప్రాసెస్ స్క్రాచ్ నుంచి మనకు తెలియాలి అంటే సో అందుకని నేను ఆ కమాండ్ కూడా చెప్పాను. మనకు అది ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు. సో మనం యూజ్ చేయబోయినా అడుగుతారు. సో అలా మనం అక్కడ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత సెంట్రల్ రిపోజిటరీ నేమ్స్ తీసుకొని దాని ద్వారా మన అకౌంట్ క్రియేట్ చేసుకొని సో అలా వెళ్తారు. ఇదొక స్టాండర్డ్ ప్రాసెస్. ఓకే, కానీ ఇలాగే వెళ్తారని లేదు. 4 to 5% ఇంకొక వేలో వెళ్తాం మనం జనరల్. ఓకే, ఈ బేర్ తో వెళ్ళం మోస్ట్లీ. మనకు రిమోట్లీ స్టోరేజ్ ఉంటుంది మనం. అప్పుడు గిట్ హబ్ వస్తుంది పిక్చర్ లో. ఓకే, అప్పుడు చెప్తాను నేను అక్కడ. కాకపోతే ఇది స్టాండర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాంచింగ్. సో బ్రాంచింగ్ ముందు ఇంకేమన్నా ఉన్నాయా? ఈ కాన్ఫిగరేషన్స్ చూడండి. ఇక్కడ మనకు 3 levels ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి: లోకల్, గ్లోబల్ అండ్ సిస్టమ్. మనం చూసేది, మనం హ్యాండ్స్ ఆన్ చేసేది కూడా గ్లోబల్లీ. ఓకే, కాకపోతే ఈ లోకల్ అంటే ఏందో కూడా చూద్దాం. బై డిఫాల్ట్ గిట్ కాన్ఫిగ్ విల్ రైట్ టు లోకల్ లెవెల్ ఇఫ్ నో కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఇస్ పాస్డ్. సో మనం ఏదైనా కాన్ఫిగరేషన్స్ ఆప్షన్ పాస్ చేయకపోతే డాట్ గిట్ లోపల కాన్ఫిగ్ అనే ఫైల్ ఉంటుంది. అక్కడ కొన్ని కాన్ఫిగరేషన్స్ డిఫాల్ట్ గా ఉంటాయి దానికి. సో దాంతో అది మేనేజ్ చేసుకునే కెపాసిటీ కూడా గిట్ ఉంది. ఓకే, సో లోకల్ కాన్ఫిగరేషన్స్ ఇవి బై డిఫాల్ట్ ఉంటాయి. వీటిని మనం చేసేది కూడా ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ కి వచ్చామంటే సిస్టమ్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ ఇస్ అప్లైడ్ అక్రాస్ ఎంటైర్ మిషన్ అన్నమాట. లైక్ ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకో. సో దిస్ కవర్ ఆల్ యూజర్స్. ఎంటైర్ సిస్టమ్ అన్నప్పుడు ఆ సిస్టమ్ లో 10 మంది యూజర్స్ ఉంటే అంత యూజర్స్ కి అది అప్లై అవుతుంది. ఓకే, మనం ఏదైనా సిస్టమ్ వైజ్ కాన్ఫిగరేషన్ ఇస్తే ఇది కూడా మనం అయితే హ్యాండ్స్ ఆన్ ఇచ్చేకి రైట్ లేదు మనకు. ఓకే, సో మనం ఇచ్చే కాన్ఫిగరేషన్స్ ఏంటంటే గ్లోబల్ ఇస్తాం. గ్లోబల్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ ఈజ్ యూజర్ స్పెసిఫిక్ అన్నమాట. అంటే అప్లై టు ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్, స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ కి అప్లై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఇచ్చాం చూడండి. కావాల్సింటే ఈ కాన్ఫిగరేషన్స్ కూడా మనం ఒక యూజర్ కి స్పెసిఫిక్ గా ఇచ్చాం, గ్లోబల్లీ ఇచ్చాం. సో
అప్పుడు మనకు ఈజీగా అవుతుంది గ్లోబల్లీ యాక్సెస్. సో ఎలా అంటే సో ఇప్పుడు మనం git config - list అని ఇస్తే ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి కదా, మన కాన్ఫిగరేషన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అదే విధంగా నేను ఇంకొక విండో ఓపెన్ చేసి, న్యూ విండో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేసి git సేమ్ అదే కమాండ్ - list అని ఇస్తాను. ఇక్కడ కూడా నాకు ఓకే, ఇక్కడ కూడా నాకు చూడండి సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది మనకు. ఓకే, సో ఎందుకు వస్తుంది ఆ విండోలో ఈ విండోలో కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది? ఎందుకు అంటే we configure these configurations globally. సో అక్కడ అందుకే మనం గ్లోబల్లీ అనేది అక్కడ ఇచ్చాము అన్నమాట. మనం కమాండ్ కూడా ఇక్కడ - గ్లోబల్ అని ఇస్తాం. సో గ్లోబల్లీ కాన్ఫిగర్ చేస్తే ఆ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. ఓకే, ఆ కాన్ఫిగరేషన్స్ మనం ఇచ్చాం. ఓకే, సో దీన్ని ఎడిట్ చేయాలి అంటే కూడా మనం ఈ కాన్ఫిగరేషన్స్ మళ్ళీ కూడా ఎడిట్ చేసుకోవాలంటే కూడా మనకు కమాండ్ ఉంది git config - edit - global. సో మళ్ళీ మీ ఎడిటర్ లోపల ఉంటుంది డిఫాల్ట్ గా. సో మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది సో సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ కి అది కూడా ఎడిట్ చేయొచ్చు, వెళ్ళొద్దు. సో మళ్ళీ ఏదైనా మనం మిస్టేక్ అయినా కరెక్ట్ అవుతుంది. ఓకే, సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అండ్ లోకల్ కాన్ఫిగరేషన్స్ మనం ఏం చేయము. సో గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ ఇవి. సో ఇంకేదైనా ఎక్స్ట్రా ఏదైనా టూల్ ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడే యాడ్ చేస్తారన్నమాట. ఓకే, వీటిలో మళ్ళీ నేమ్ కావాలన్నా మాడిఫై చేసుకోవాలంటే కూడా ఇది ఎటు విఏటర్ కాబట్టి మనకు తెలుసు కదా విఏటర్ లో వర్క్ చేయడం. సో ఇక్కడ మనం మాడిఫై చేస్తాం. ఓకే, సో ఇవి మనకి లెవెల్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సమ్ టైమ్స్ వాళ్ళు అడుగుతారు, సో మాన్యువల్ గా ఇచ్చారా మీరు కాన్ఫిగరేషన్స్, కమాండ్ ద్వారా ఇచ్చారా? సో మనం కమాండ్ ద్వారా ఇస్తాం. ఇక్కడ గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ సో కమాండ్ ద్వారా ఇస్తాం. ఓకే, అది లెవెల్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మనకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రాంచింగ్ కాన్సెప్ట్. ఓకే, సో బ్రాంచింగ్ కాన్సెప్ట్ చూద్దాం. సేమ్ నేను స్టార్టింగ్ లో టర్మినాలజీస్ చెప్పేటప్పుడు యూస్ చేశాను, సేమ్ అదే యూస్ చేస్తున్నాను. సో ఒక సిస్టమ్, ఓకే, బేర్ మెటల్ సిస్టమ్ తీసుకుని ఒక సర్వర్ ఏదైనా ఒకటే కదా, కంప్యూటరే ఉంటుంది. ఓకే, సో ఒక సర్వర్. సో దీని లోపల వచ్చేసి మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. ఇది నార్మల్ గా అన్ని కంపెనీస్ ఇలాగే యూస్ చేస్తాం. ఒక సిస్టమ్ ఉంటుంది, దాని లోపల డైరెక్ట్ రిపాజిటరీ ఉంటుంది. సో దీని లోపలికి వెళ్ళి చూస్తే మనకు డేటా కనబడుతుంది. రిపాజిటరీలో స్టోర్ చేసిన డేటా అంతా దీంట్లో మనకు కనబడుతుంది. సో కానీ మనకి ఇక్కడ ఏంటంటే గిట్ లో కొంచెం డిఫరెంట్ ఏంటని చెప్పాను. ఇక్కడ మనకు మళ్ళీ డైరెక్ట్ గా మనకు ఇది రిపాజిటరీ కదా, రిపో అంటే రిపాజిటరీ. సో ఇక్కడ మనకు డైరెక్ట్ గా రిపాజిటరీస్ లోపల డేటా ఉండదు, మళ్ళీ సబ్ లాగా మనకు బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇట్లా మనకు చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఏముంటుందండి, మాస్టర్ బ్రాంచ్ అనేది బై డిఫాల్ట్ మనకు వస్తుంది కదా. ఎప్పుడు క్రియేట్ చేసిన రిపాజిటరీ డిఫాల్ట్ గా మాస్టర్ బ్రాంచ్ వస్తుంది. సో అక్కడ వర్క్ చేసిందంట దాంట్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, సరే. సో ఇక్కడ వచ్చేసి వర్క్ చేస్తున్నాం. మెయిన్లీ ఎలా ఉంటుందంటే, సో మనకి రియల్ టైమ్ లో ఎలా ఉంటాయంటే కమ్యూనిటీస్ లేదా సెక్షన్ వైజ్ ప్రాజెక్ట్స్ అనేది డివైడ్ చేస్తుంటారు. లైక్ బ్యాంకింగ్ అని బ్యాంకింగ్ సెక్టర్ అనేసి, అండ్ ఈ కామర్స్, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్,
నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి. ఎంఎన్సీస్ లో డివైడ్ చేసి ఉంటారు. ఓకే, కొంతమంది కంబైన్ చేసి వాడుతూ ఉంటారు. సో ఇలా ఉంటాయి. సో మనం ఏదైనా సరే ఒక అప్లికేషన్స్ తీసుకున్నాము. సపోజ్ మనకి ఈ కామర్స్ అప్లికేషన్ వచ్చింది. సో ఈ కామర్స్ అప్లికేషన్ మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనుకోండి, ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఫ్లిప్కార్ట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఒక 75% ఆఫ్ ప్రాజెక్ట్ అయిపోయింది. సో మనం చెప్పాం కదా, ఒక బ్రాంచ్ అనేది ఒక ప్రాజెక్ట్, బ్రాంచ్ ఈస్ ఈక్వల్ టు 1 ప్రాజెక్ట్ ఇయర్. ఓకే, సో ఇక్కడ మనకు 75% ఆఫ్ సో ఆపరేషన్స్ అనేది దాని మీద పెర్ఫామ్ చేసేసాం, కంప్లీట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది. సో మన కంపెనీస్ లో కామన్ గా వస్తూ ఉంటాయి, సిమిలర్ ప్రాజెక్ట్స్ అయినా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయినా రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది మనకు. సో సేమ్ కమ్యూనిటీ నుంచి, సో సేమ్ సెక్షన్ నుంచి మనకు సో లైక్ అమెజాన్ వచ్చింది. ఓకే, అమెజాన్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఇది కూడా మనం సో సేమ్ సెక్షనే కాబట్టి సో ఇదంతా బిజినెస్ లాజిక్ అంతా ఒకటే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, సో ఎలా అంటే బిజినెస్ లాజిక్ సపోజ్ ఏదైనా తీసుకుని వీటిలో ఈ కామర్స్ అప్లికేషన్స్ దే విల్ రన్ ఇన్ వన్ ఫార్ములా ఉంటుంది, వాటికి ఆ వేలో రన్ అవుతుంది. లైక్ కొన్ని మాడ్యూల్స్ తీసుకుంటే మనకు వాటిల్లో యాడ్ టు కార్ట్ అని, ఓకే యాడ్ యువర్ అడ్రస్ అని, సో షాప్ నౌ అని సంథింగ్ ఉంటాయి. ఇవన్నీ మాడ్యూల్స్ కింద తీసుకుంటారు. ఓకే, సో ఇదంతా కూడా సో సేమ్ ప్రాసెస్, కొంచెం టర్మినాలజీస్ అవి డిఫరెన్స్ ఉంటాయి, వాల్యూస్ ఆ టర్మినాలజీస్ డిఫరెన్స్ ఉంటాయి, కానీ లాజిక్ అంతా బ్యాక్గ్రౌండ్ లాజిక్ అంతా సేమ్ గానే ఉంటుంది. సో ఇది ఏం చేస్తారంటే ఇలాంటప్పుడు ఇప్పుడు మనకి ఈ అమెజాన్ వచ్చింది కదా, సో దీన్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయకుండా ఏం చేస్తారంటే సో ఈ ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ మనకు ఉంది కదా, సో దాన్ని దీంట్లోకి మెర్జ్ చేసుకుంటారు, దీంట్లోకి అమెజాన్ లోకి మెర్జ్ చేస్తారు. సో మెర్జ్ చేసినప్పుడు మెర్జ్ చేస్తే ఈ బ్రాంచ్ ని క్రియేట్ చేస్తే సో ఫ్లిప్కార్ట్ లో ఉండే 75% అంతా దీంట్లో కాపీ అవుతుంది. కాపీ జస్ట్ అంతా మూవ్ కాదు, కాపీ. సో అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే సో ఎంత వరకు దీనికి యూసేజ్ అవుతుందో దాని వరకు తీసుకొని రిమైనింగ్ రిమూవ్ చేసుకుంటారు. సో అనుకుందాం మనం, సో నాకు తెలిసిన ప్రకారం అయితే సో అరౌండ్ 60% దాకా మ్యాచ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి 60% కంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు చూడండి మనం ఎంత టైం సేవ్ చేసాం, ఎంత మనీ సేవ్ చేసాం. ఓకే, సో అండ్ ప్లస్ అప్లికేషన్ కూడా ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది. ఓకే, సో స్క్రాచ్ నుంచి మళ్ళీ చేయకుండా ఇదే మనం తీసుకుంటాం కాబట్టి సో ఈజీ అవుతుంది పని వాళ్ళకి, టైం మనీ అన్నది అదే విధంగా స్పీడ్ పెరుగుతుంది. సో ఈ 3 థింగ్స్ అనేది మనకి ఇక్కడ అచీవ్ చేస్తుంది సక్సెస్ఫుల్. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్, బ్రాంచెస్ కి వెళ్ళడానికి రిక్వైర్మెంట్ ఇది. ప్యారలల్ డెవలప్మెంట్ అంటారు బ్రాంచెస్ అంటే ప్యారలల్ గా మనం సో డెవలప్ చేయొచ్చు డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో ఇలా మనం మెర్జ్ చేసుకుంటూ ఆ డేటా మనకి ఎక్కడైతే యూస్ అవుతుందో దాన్ని అంతవరకు యూస్ చేసుకుంటూ రిమైనింగ్ తీస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సపోజ్ రేపు ఇంకొకటి వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కూడా సేమ్. సో దీని నుంచి ఎక్కడి నుంచి దీని నుంచే చేయాలని లేదు, నేను అట్లా జస్ట్ ఇక్కడ చెప్తున్నాను, ఎక్కడి నుంచి ఏ బ్రాంచ్ నుంచి చేయొచ్చు. సో ఇప్పుడు వాల్మార్ట్ అనుకోండి, సంథింగ్ ఇంకోటి వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాం, సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ లో మళ్ళీ చేస్తాం. రేపు అవుట్ ఆఫ్ కమ్యూనిటీ అనుకోండి, అవుట్ ఆఫ్ కమ్యూనిటీ మొబైల్ అప్లికేషన్స్ ఇట్లా వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఓకే అట్లీస్ట్ ఒక 10% అయినా మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ కైనా కొన్ని స్టాండర్డ్స్ లైక్ సెక్యూరిటీస్ విషయాలు కానీ, లాగిన్ పేజెస్ కానివ్వండి, కొన్ని మోడల్స్ అనేది ప్రతి ప్రాజెక్ట్ లో కామన్ గా ఉంటుంది. సో అవన్నిటిని మళ్ళీ స్క్రాచ్ నుంచి మనం డెవలప్ చేయకుండా సో వాటి వరకు ఒక 10 to 15% అయినా సరే మ్యాచ్ అవుతూనే ఉంటాయి. సో వాటిని దీంట్లో మెర్జ్ చేసుకొని సో దాన్ని రిమైనింగ్ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో ఇలా మనకు ఈ బ్రాంచింగ్ కాన్సెప్ట్ రిక్వైర్మెంట్ వస్తుంది. సో ప్యారలల్ డెవలప్మెంట్, సో అందుకు మనం బ్రాంచెస్ కి వెళ్తాం. ఓకే, సపోజ్ రేపు ఎప్పుడన్నా మనకు సో మనం మళ్ళీ ఇట్లా 3-4 ప్రాజెక్ట్స్ వచ్చి ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో దాని తర్వాత మనకు ఇప్పుడు
ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఇది మన వర్క్ స్పేస్, ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఫైల్ ఉంది నాకు. ఓకే, సో hub.java ఒక నాకు సోర్స్ కోడ్ ఫైల్ ఉంది ఇక్కడ. సో ఈ ఫైల్ నాకు 3-4 ప్రాజెక్ట్స్ కి సేమ్ ఈ ఫైల్. ఓకే, 3-4 ప్రాజెక్ట్స్ కి ఇది కావాలి అన్నప్పుడు ఏం చేస్తారు? సో ఈ ఫైల్ తీసుకెళ్ళి మెర్జ్ చేస్తాం. ఈ బ్రాంచ్ లోకి స్విచ్ అవుతాం. మనం స్విచ్ అవ్వచ్చు, ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ కూడా స్విచ్ అవ్వచ్చు. ఈ బ్రాంచ్ లోకి స్విచ్ చేయి. సో ఈ hub.java అనేది అక్కడ స్టోర్ చేస్తాను, ఐ మీన్ కమిట్ చేస్తాను. ఓకే, అదే విధంగా ఈ బ్రాంచ్ కావాలంటే దీంట్లోకి స్విచ్ చేయి, ఇక్కడ కమిట్. ఇట్లా ఎన్ని బ్రాంచెస్ లోకి ఇది సేమ్ డేటా కావాలంటే అన్నిట్లోకి నేను స్విచ్ చేయి. ఏదైనా కొన్ని స్లైడ్ చేంజెస్ ఉంటే మనం చేసుకోవచ్చు, మళ్ళీ స్లైడ్ చేంజెస్ ఉంటే. ఓకే, సో మనకు మోస్ట్లీ యూజ్ అవుతుంది అంటే సో అన్నిట్లోకి స్విచ్ చేసి మనం కమిట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్. ఈ బ్రాంచెస్ ఇవి ఐసోలేటెడ్ బ్రాంచెస్ అండి. ఓకే, సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఇక్కడ అమెజాన్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో ఒక యాపిల్ అనే ఫైల్ క్రియేట్ చేసాం, అండ్ అమెజాన్ లో కూడా యాపిల్ అనే ఫైల్ క్రియేట్ చేసాం. ఇక డూప్లికేట్ ఏం రాదు మనకు, ఎందుకంటే ఐసోలేటెడ్ బ్రాంచెస్. ఆ బ్రాంచ్ కి ఈ బ్రాంచ్ కి సంబంధం లేదు. ఓకే, అది సపరేట్, ఇది సపరేట్, కంప్లీట్లీ సపరేట్ అండి. ఓకే, సో అందుకే ఐసోలేటెడ్ అంటాము. సో మనకు డూప్లికేట్స్ అనేది అలా ఏం రావు, కంప్లీట్ బ్రాంచెస్ ఆర్ సపరేట్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఏం పాయింట్ మర్చిపోయాను నేను. ఒక బ్రాంచ్ ఒక ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. ఓకే, సో ఇట్లా కూడా కావచ్చు. లేకపోతే మనకి ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వచ్చింది అనుకో, దాన్ని మోడల్స్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఒక దాంట్లో ఉండదు కొన్నిసార్లు. ఓకే, ఏమవుతుంది, దే గోయింగ్ టు స్ప్లిట్ ఇట్ లైక్ మోడల్స్ గా తీసుకుంటారు. ఓకే, పెద్ద మోడల్స్ ఉన్నప్పుడు వాటిని సపరేట్ బ్రాంచెస్ లో కూడా తీసుకోవాల్సి వస్తుంది మనకి. ఓకే, అంటే ఇప్పుడు యాడ్ టు కార్ట్ అనేది ఒక మోడల్, లాగిన్ పేజ్ ఒక మోడల్, చేంజ్ అడ్రస్ అనేది ఒక మోడల్, సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఈ అప్లికేషన్స్ యాక్సెస్ చేసేటప్పుడు చాలా యూస్ చేస్తూ ఉంటాం, బై నౌ. ఓకే, ఇవన్నీ ఇట్లన్నిటి మోడల్స్ గా కన్సిడర్ చేస్తాం. సో ఒక్కొక్క మోడల్ ని ఒక్కొక్క బ్రాంచ్ లో కూడా ఇచ్చాను. 10 బ్రాంచెస్ లో 10 మోడల్స్ యాడ్ చేయొచ్చు. 10 మోడల్స్ రిలేటెడ్ టు ఫ్లిప్కార్ట్ ఓన్లీ, డిపెండ్స్. ఓకే, సో ఇలా కూడా మనకు ఉంటుంది అక్కడ. సో ఒక్కొక్క మోడల్ లో మనం వర్క్ చేసి, ఓకే, సో అన్నిటిని మళ్ళీ ఒక దగ్గరికి తీస్తాం, ఒక బ్రాంచ్ లోకి తీస్తాం కంప్లీట్. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఒక బ్రాంచ్ అనేది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక బ్రాంచ్ అనేది ఒక మోడల్ ఆర్ కాంపోనెంట్ అని కూడా అంటాం, డిఫరెంట్ టర్మ్. ఓకే, సో ఇలా కూడా ఉండొచ్చు. సో ఇలా మనం ఒక బ్రాంచెస్ మనకి బై డిఫాల్ట్ వచ్చి ఒక బ్రాంచ్ వస్తుంది మాస్టర్ అనేది. దాని తర్వాత మనం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. మన కమాండ్స్ ఉంటాయి, బ్రాంచెస్ క్రియేట్ చేయడం, ఆ బ్రాంచ్ లోకి స్విచ్ అవ్వడం. ఓకే, ఆ బ్రాంచ్ నుంచి మెర్జ్ చేసుకోవడం, డిలీట్ చేయడం. ఓకే, వీటన్నిటికి కూడా ప్రతి దానికి మనకు కమాండ్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మనకు బ్రాంచింగ్ కాన్సెప్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది మనం హ్యాండ్స్ ఆన్ చూద్దాం. సో ఎలా క్రియేట్ చేయాలి అనేసి మనకు ఇక్కడ చూసామంటే మనకి ఇప్పుడు ఇదంతా స్టోర్ అవుతుండేదంతా మనకు మాస్టర్. ఇప్పుడు మనం ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసి అక్కడ వర్క్ చేసామంటే అక్కడ స్టోర్ అయ్యేది మళ్ళీ ఇంకొక బ్రాంచ్ లో. మళ్ళీ ఇక్కడ మటుకు రిపాజిటరీస్ చేయండి. ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ రిపో అని ఇచ్చాను, అంటే ఇక్కడ మీరు రిపో అనుకుంటే అలేఖ్య అనుకోండి ఇక్కడ. సరే, సో అలేఖ్య అని రిపాజిటరీ అనేది ఒకటే, దాని లోపల బ్రాంచెస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి డిఫరెంట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మాస్టర్ అని ఉంది ఇక్కడ. సో ఈ మాస్టర్ కానీ ఇప్పుడు మనం రేపు కొత్తగా క్రియేట్ చేయబోయే బ్రాంచెస్ కి డిఫరెన్స్ ఏమీ లేదు. ఆ నేమ్ అనేది మాస్టర్ అని పెట్టారు, బై డిఫాల్ట్ గా వస్తుంది కాబట్టి. ఓకే, సో వాటికంతా దానికి ప్రత్యేక కంప్లీట్ ఏదైనా సపరేట్ పవర్స్ ఏదైనా ఉన్నాయంటే ఏమి లేదు. అది కూడా నార్మల్ బ్రాంచే. మనం రేపు క్రియేట్ చేయబోయే ఎక్స్ట్రా న్యూ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో సో ఆ బ్రాంచెస్ లాగే మాస్టర్ కూడా అంతే, దాని వర్క్ దాన్ని చేస్తుంది. ఎక్స్ట్రా పవర్స్ ఏమి ఎక్కువ. ఓకే, అన్ని బ్రాంచెస్ లాగే అది కూడా ఉంటే అది డిఫాల్ట్ గా వస్తుంది కాబట్టి దాన్ని టాప్ లోగా మాస్టర్ అన్నట్టు పెట్టామంట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలి ప్రాసెస్ అనేది కూడా మన హ్యాండ్స్ అని చూద్దాం. సో బట్ వి డన్ విత్ టుడే. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?
నాట్ మీ. అంటే ఇప్పుడు బేర్ రిపాజిటరీ అనేది ఒకటే అన్న అది యా మహేష్, బేర్ రిపోజిటరీ అనేది అది ఇంకా నాన్ ఒకటే ఉంటుంది, నాన్ బేర్ రిపాజిటరీ మల్టిపుల్ ఉంటాయి అంటే. అంతే, బేర్ అనేది నేను, నాన్ బేర్ మీరు. సో మీరు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను ఒకరిని. మాస్టర్ చైల్డ్ పేరెంట్ చైల్డ్. యా, సో మీరు కంప్లీట్ గా వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డే నాకు పుష్ చేస్తారు. ఓకే ఓకే, ఒకవేళ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకటే ఉండొచ్చా అని కాదు. సో మీరు చేసే వర్క్ కి అది సరిపోతుంది ఆ ప్రాజెక్ట్ కి, లేదు ఎక్కువ ప్రాజెక్ట్ పెద్ద డేటా ఎక్కువ డేటా ఉంది సో అనుకుంటే ఇంకొకటి క్రియేట్ చేసుకుంటారు. ఒక 1000 పీపుల్ నాకు చేస్తారు, ఇంకొక 1000 పీపుల్ ఇంకొక బేర్ క్రియేట్ చేసుకుని అక్కడ చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే యూసేజ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇది ఇంత స్టోర్ చేసుకోలేదు, ఈ బేర్ రిపాజిటరీ కెపాసిటీ ఇంతే అన్నప్పుడు ఇంకొకటి క్రియేట్ చేసి అక్కడికి స్టోర్ చేయమంటారు. కొంతమందిని అక్కడికి, కొంతమందికి ఇక్కడికి. అట్లా నెంబర్ ఆఫ్ బేర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, బట్ మీకు నేను చెప్పడం ఏంటంటే ఒకటే ఉండదు, స్టాండర్డ్ గా ఉండేది ముందు ఒకటే. అంటే మీకు ఇచ్చే ఆప్షన్ కూడా ఒకటే ఇస్తారు, ఒకరికే మీరు మూవ్ చేయాలి. ఎవరికైనా ఇద్దరు ఎక్స్ ఆర్ వై, అయితే రేపు జెడ్ వస్తే జెడ్కి మూవ్ చేయాలి అంతే. ఓకే, అక్కడ కంపెనీలో కొన్నిసార్లు 10 కూడా ఉండొచ్చు, బట్ మీరు మూవ్ చేసేది ఒకదానికే. ఓకే ఓకే, సో అలా. యా, ఇంకా ఇంకేమైనా డౌట్స్? నో. ఓకే, సో మన హ్యాండ్స్ ఆన్ చూద్దాం. సో ఇవి బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దామండి. ఓకే ఓకే గైస్, బై, సీ యూ టుమారో. థ్యాంక్ యూ. బై.